చంద్రబాబు రాయలసీమను ద్రోహి ఎలా అవుతారని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో రాయలసీమ లిఫ్ట్ పేరుతో 900 కోట్లు కొట్టేశారని ఆరోపిస్తున్న పట్టాభితో మా ప్రతినిధి ధరణి కిషోర్ ఫేస్ టు ఫేస్. ముఖ్యమంత్రి చంద్రబాబు మీద వైసీపీ నేతలు మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల మీద మనతో మాట్లాడేందుకు పట్టాభిరామ్ గారు ఉన్నారు, టీడీపీ సీనియర్ నేత. సార్ చెప్పండి, అసలు ఈ యొక్క మన అంబటి రాంబాబు యొక్క వ్యాఖ్యలు ఎలా చూస్తారు? మీరు దాడులు చేస్తుంది కూటమి ప్రభుత్వం వైసీపీ నేతల మీద అని చెప్పి వారు చేస్తున్న విమర్శలు ఎలా చూస్తారు? ఇప్పుడు ఈ వ్యాఖ్యలు కానీ ఈ దాడులు కానీ ఇవన్నీ కూడా ఒక కుట్రలో భాగంగా జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని సంక్షేమాన్ని చూసి ఓర్వలేక ఒక పక్కన, రెండో పక్కన రోజు రోజుకి కూడా వాళ్ళ పాపాల పుట్ట బద్దలయ్యి వాళ్ళ పాపాలన్నీ బయటపడుతున్నటువంటి సందర్భంలో ప్రజల దృష్టిని మరల్చడం కోసం చేయడానికి కోసం మాత్రమే ఒక పథక ప్రకారం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఆ పథకంలో భాగంగానే అంబటి రాంబాబు ఉద్దేశపూర్వకంగా గౌరవ ముఖ్యమంత్రి గారి పట్ల అసభ్య పదజాలాన్ని ప్రయోగించడం కానీ, జోగి రమేష్ రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు కానీ ఇవన్నీ కూడా ఒక కుట్రలో భాగంగా జరుగుతూ ఉన్నాయి. దానినే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రస్తావించి అందరూ కూడా సంయమనంగా ఉండండి, ఓపికగా ఉండండి, ఇదంతా ప్రీ ప్లాన్డ్గా జరుగుతున్నది. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి చెప్పుకోవడానికి వేరే ఏమీ లేక ఉద్దేశపూర్వకంగా ఇవన్నీ చేస్తూ ఉన్నారని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి యొక్క మాటలు విన్న తర్వాత కూడా ఎక్కడా కూడా గతంలో తాను ఏం చేశాను, తాను ప్రవర్తించినటువంటి తీరేంటి, తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాల పాటు తన ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరేంటి అన్నది ఇక రాష్ట్ర ప్రజలకు ఎవరికి గుర్తుండదు, అందరూ మర్చిపోతారు, మనం ఏం మాట్లాడితే ఏముందిలే అన్నట్టు ఇవాళ అతని మాటలు ఉన్నాయి. ఆనాడు నాతో సహా అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకులపైన జరిగినటువంటి దాడులు, మా పార్టీ కార్యాలయంపై జరిగినటువంటి దాడి, మా పార్టీ కార్యాలయాలకు నిప్పిపెట్టినటువంటి రోజున ఆనాడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఏం చర్యలు తీసుకున్నాడండి? ఆ రోజున పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉంది? ఇవాళ డీజీపీ ఆఫీస్ గురించి, ఎస్పీ ఆఫీస్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మా పార్టీ కేంద్ర కార్యాలయానికి 100 అడుగుల దూరంలో ఉంది డీజీపీ ఆఫీస్. ఆ రోజున ఏం కాపాడగలిగారు? ఏం భద్రత కల్పించగలిగారు? ఏం రక్షణ ఇచ్చారు ఆ రోజున? అయితే కేసులు పెట్టండి, తప్పు చేస్తే చట్టం ఉంటుంది, ఇక్కడ ఆటవికంగా జరుగుతోంది, కూటమి ప్రభుత్వం బుల్డోజ్ చేస్తోంది, వైసీపీ నేతల మీదనే దాడులు, ఇళ్ల మీదకి వెళ్ళి దాడులు చేసింది అని చెప్తున్నారు. దీన్ని బుల్డోజ్ చేయాలి అనుకుంటే ఇందాక నేను చెప్పినట్టు జూన్ 4వ తేదీ 2024 జూన్ 4 సాయంత్రం 6 గంటలకి బుల్డోజ్ చేసేవాళ్ళం. ఎవరు నిలబడగలరు మా ముందు? అప్పుడు కడుపు రగిలిపోతా ఉంది. అప్పటి వరకు జరిగినటువంటి దాడులు ఊళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారండి. చెయ్యాలనుకుంటే ఆ రోజునే చేసేవాళ్ళం కదా. 1 కోటి మంది సైన్యం, ఈయన ఇనపగేట్లు ఆయన రక్షించగలవా? కానీ మాకు ఆ ఉద్దేశం లేదు, వాళ్ళలాగా మేము ప్రవర్తించాలనుకోవట్లేదు. మాకు ఒక క్రమశిక్షణ నేర్పించారు చంద్రబాబు నాయుడు గారు. పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది, చట్టాలకు లోబడి మేము వ్యవహరిస్తాం ఇప్పుడు కూడా. అందుకనే మేము 1.5 సంవత్సరాల కాలంగా మా పని మేము చేసుకుంటున్నాం. రాష్ట్రాన్ని ఆయన ధ్వంసం చేసినటువంటి బ్రాండ్ ఏపీ ఇమేజ్ని వాళ్ళు నిలబెట్టాం. పెట్టుబడులు వస్తూ ఉన్నాయి, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. అది చూసి ఓరలేక కడుపు మంటతో మళ్ళీ ఇవాళ తన ఎజెండాని తను ప్లే చేస్తాం. మీరు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామంటున్నారు అభివృద్ధి పథంలో. అయితే ఒకవైపు రాయలసీమ ఎత్తిపోతల పథకం లిఫ్ట్ ఇరిగేషన్ నేపథ్యంలో రాయలసీమ ద్రోహి చంద్రబాబు అంటూ వైసీపీ రేపు ఎక్కడ నిరసన దీక్ష చేయబడుతుంది, చలో కార్యక్రమం చేపడుతుంది. దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు పులివెందులకు కూడా నీళ్లు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి దృష్టిలో. పులివెందులు ఆయన కాన్స్టిట్యున్సీకి నీళ్ళు ఎవరు తీసుకెళ్లారు చెప్పమనండి? నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఒక వెలుగొండ కానీ, ఒక గాలేరు నగర్ కానీ, ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంది ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మారుమూల ప్రాంతాలకు కూడా నీరు తీసుకెళ్ళి మొత్తం రాయలసీమని రతనాల సీమగా సస్యశ్యామలంగా మార్చేటటువంటి ప్రయత్నం ఇవాళ సఫలీకృతం అవుతున్నటువంటి సందర్భంలో ఇటువంటి మాటలు, ఈయన రాయలసీమ ఎత్తిపోతల గురించి ఈయన మాట్లాడేది ఏంటండి? ఆ రోజున కేవలం ఒక 1000 కోట్లు మెంగటం కోసం ఎటువంటి అనుమతులు తీసుకోకుండా, ఎటువంటి పర్యావరణ అనుమతులు కానీ ఏమీ లేకుండా 1000 కోట్ల రూపాయలు ఇతని కింద ఉండేటటువంటి మరో గజదొంగ పెద్దిరెడ్డి మింగేశారు. 1000 కోట్ల రూపాయలు. రాయలసీమ ఎత్తిపోతల పథకమే ఒక పెద్ద కుంభకోణం. రాయలసీమ అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ ఒక ప్రత్యేకమైనటువంటి, అది పక్షపాతం అని నేను అనను కానీ, అంటే ఒక ప్రత్యేక అభిమానం. ఎందుకంటే రాయలసీమ బిడ్డ కదండి. ఇవాళ ఆయన తీసుకొచ్చినటువంటి పరిశ్రమలు కానీ,
ఆయన చేపడుతున్నటువంటి ప్రాజెక్టులు కానీ ఇవాళ ప్రతి ఒక్కటి ఇవాళ ఒక డ్రోన్ సిటీ దగ్గర నుంచి సోలార్ పార్కుల దగ్గర నుంచి కర్నూలు నగరానికి అతి త్వరలోనే హైకోర్టు బెంచ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతా ఉన్నారు. సో ఎప్పుడు కూడా రాయలసీమకు ఆ ప్రత్యేక గుర్తింపు, ఎందుకంటే ఒక వెనకబడినటువంటి ప్రాంతం, దీన్ని ఇక్కడి నుంచి వలసలు ఆగిపోవాలి, రాయలసీమ బిడ్డలు ఆ దేశానికి ఈ దేశానికి వెళ్ళి ఇబ్బంది పడకూడదు, ఇక్కడే ఉద్యోగాలు చేసుకుంటా కుటుంబాలకు దగ్గరగా ఉండి. ఎందుకంటే మేము చూసాం, నేను మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు ఎక్కువ మంది ఈ ప్రాంతం నుంచి వస్తారు, రాయలసీమ ప్రాంతం నుంచి. వాళ్ళు పడుతున్నటువంటి బాధలు నేను ప్రత్యక్షంగా చూశాను. కాబట్టి అవన్నీ ఆ పరిస్థితులు మారిపోయి చక్కగా ఎవరికి వారు ఇక్కడ ఉపాధి పొంది పనిచేయాలనేది మా ఆలోచన. ఆ రకంగా చేస్తాం. ఇది పట్టాభి చెప్తున్నది. చంద్రబాబు ప్రభుత్వంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. జగన్ చేసిన పాపాలను కడగడంతో రాయలసీమతో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ బాబుతో కలిసి ధరణి కిషోర్, ఐ న్యూస్, కర్నూలు నుంచి.